రంగా సాక్ష్యంతో కేదార్ని విడిపిస్తున్న దాత్రిపై రివాల్వర్ గురిపెట్టిన దేవ. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. డైలీ ఈ సీరియల్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. కేడీ కేడీ ఇద్దరు కూడా కారులో వెళ్తూ ఉంటారు. ఆ రంగాన్ని కానీ పట్టుకున్నామంటే ఖచ్చితంగా ఆ రోజు బాబాయిని పొడిచింది ఎవరో మనకు తెలిసిపోతుంది అని అయితే అనుకుంటూ ఉంటారు. అవును, వెంటనే రంగాన్ని పట్టుకోవాలి అని దాత్రి అయితే అంటూ ఉంటుంది. అసలు ఆశ్రమంలో కానీ రంగా ఉంటే ఖచ్చితంగా మనకు అన్ని నిజాలు తెలిసిపోతాయి అని కేదార్ అయితే అంటూ ఉంటాడు. ఇక అలా జేడీ కేడీ రమ్య వాళ్ళు కస్తూరిబా ఆశ్రమం దగ్గరకైతే వస్తారు. ఏమండి, ఇతన్ని మీరు ఎక్కడైనా చూసారా అని వాచ్మెన్ రంగా ఫోటోని కేడీ అయితే చూపిస్తూ అడుగుతూ ఉంటాడు. ఇతను మా ఆశ్రమంలోనే ఉంటాడు, లోపల ఉన్నాడు అని అతను చెప్పడంతో ఇక జేడీ అయితే రమ్యని లోపలికి వెళ్ళి తీసుకురమ్మని చెప్తుంది. ఇక రమ్య లోపలికి వెళ్ళి రంగా అని పిలవగానే అప్పుడే రంగా అయితే లోపల బూజులు దులుపుతూ ఉంటాడు. ఏంటి నేనేను రంగాని, మీరెవరు అని అడుగుతూ ఉంటాడు. ఇక రమ్య పోలీస్ అని చెప్పగానే రంగా అయితే పారిపోబోతూ ఉంటాడు. ఇక రమ్య రంగా వెనక ఆగరా అని పరిగెత్తుతూ ఉంటుంది. ఇక రమ్య అయితే మేడం వీడు పారిపోతున్నాడు అని కేకలు పెట్టడంతో ఒకవైపు జేడీ ఇంకోవైపు కేడీ ఇద్దరూ కూడా రంగాని అటాక్ చేస్తారు. ఇక రంగా కాలర్ పట్టుకొని జేడీ అయితే ఈడ్చుకొని తీసుకొస్తుంది. ఆ రంగా కానీ జేడీ వాళ్ళకి దొరికాడు అంటే ఆ కేదార్ పోలీసుల నుంచి బయటపడ్డట్టే అని అయితే అనుకుంటూ ఉంటారు. రంగా అసలు దొరకకూడదు అని చెప్పి దేవ అయితే అక్కడికి చేరుకుంటాడు. ఇక జేడీ అయితే రంగాని జీప్ ఎక్కిస్తూ ఉంటే జేడీ ఆగు అంటాడు. ఇక జేడీకి అయితే రివాల్వర్ గురి పెడతాడు. ఎక్కడ వాళ్ళు అక్కడే ఆగిపోండి, మర్యాదగా రంగాని అప్పగిస్తావా లేదా అని అయితే అడుగుతూ ఉంటాడు దేవ. అలా అప్పగించకపోతే ప్రాణాలు తీసేస్తాను అని బెదిరిస్తూ ఉంటాడు. అయినా జేడీ ఏమాత్రం బెదరకుండా రంగా కాలర్ పట్టుకొని అలాగే ధీటుగా నిల్చుంటుంది. జేడీ, నేను చెప్తుంటే నీకు వినపట్టలేదా, షూట్ చేయమంటావా? ఇక అలా దేవ బెదిరిస్తూ ఉంటే జేడీ మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక దేవాన్ని తరిమి కొట్టి ఇక రంగా సాక్ష్యంతో కేదార్ని విడిపించాలి అని అయితే జేడీ మనసులో బలంగా అనుకుంటూ ఉంటుంది. ఇక జేడీ కేడీలు ఇద్దరూ దేవాన్ని దేవా మనుషుల్ని అందరినీ కలిపి చితక్కొట్టేస్తారు. ఇక అలా వాళ్ళని చితక్కొట్టేసి ఇక రంగాని పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇక జేడీ కేడీ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు వీడు పోలీసులపై అటాక్ చేశాడు కాబట్టి ఇప్పుడు వీడికి ఏ సెక్షన్ ప్రకారం ఎంత శిక్ష పడుతుంది అని వాడిని భయపెడుతూ ఉంటారు. నేను జైలుకు వెళ్తే నా బాయ్ ఊరుకోడు అని చెప్తూ ఉంటాడు దేవ. ఇక అప్పుడు జేడీ, మీనన్ ఒక రౌడీ ఫెలో, వాడు మమ్మల్ని ఏం చేస్తాడు, వాడిని కూడా తీసుకొచ్చి నీ పక్కనే కూర్చోబెడతాం అని అయితే జేడీ కేడీలు ఇద్దరు అంటూ ఉంటారు. ఇక జేడీ కేడీ ఇద్దరు దేవాన్ని దేవ మనుషుల్ని సెల్లో లోపలేస్తారు. ఇక రంగాని కూడా ఒక సెల్లో వేస్తారు. ఇక జేడీ కేడీ ఇద్దరు రంగా దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే ఇక అప్పుడు సాధు వచ్చి ఆగండి జేడీ అని అంటూ ఉంటాడు. కేడీ మీద కేసు ఉండటంతో అతన్ని ఆగమని చెప్పి జేడీని వెళ్ళి ఇంట్రాగేట్ చేయమని చెప్తూ ఉంటాడు సాధు. ఇక జేడీ రంగయ్య దగ్గరకు వచ్చి, చూడు రంగయ్య, నేను నిన్ను ఒకే ఒక్క ప్రశ్న అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పు అని అంటూ ఉంటుంది. ఆ రోజు కమలాకర్ గారిని కత్తితో పొడిచింది ఎవరు అని అడుగుతూ ఉంటుంది. నీకు సమాధానం తెలుసు అని నాకు తెలుసు, నువ్వు చూసావని కూడా నాకు తెలుసు. నువ్వు కానీ నిజం చెప్పావు అంటే నీకు జైలు శిక్ష తగ్గేలా చేస్తాను అని జేడీ అయితే చెప్తూ ఉంటుంది. లేదా నేను అబద్ధమే చెప్తాను, నాకు నా ప్రాణం కన్నా నేను తీసుకున్న డబ్బులే ఎక్కువ అనుకుంటావా? ఈ పక్కనే ఒక ఫారెస్ట్ ఉంది, అక్కడికి తీసుకువెళ్ళి ఎన్కౌంటర్ చేసేస్తాము అని అయితే బెదిరిస్తూ ఉంటుంది. ఇక అప్పుడు రంగా అయితే వద్దు మేడం, చెప్తాను మేడం అని అంటూ ఉంటాడు. రంగా అయితే వాటర్ అడుగుతాడు. అప్పుడు రమ్యని పిలిచి వాటర్ తీసుకురామని చెప్పి రంగాకైతే వాటర్ ఇస్తారు. అప్పుడు రంగా వాటర్ తాగి అసలు అప్పుడు అక్కడ ఏం జరిగింది అనేది ఇక ఫ్లాష్ బ్యాక్లోకి అయితే వెళ్తారు. ఇక అలా పనిచేసుకున్న రంగయ్య దగ్గరికైతే మేనన్ వచ్చి నీకు 10 లక్షలు ఇస్తాను అంటాడు. ఇక అప్పుడు రంగా అంత అమౌంట్ వినగానే ఆశ్చర్యపోతాడు. ఇక అప్పుడు జేడీ కేడీలకి నువ్వు ఫోన్ చేసి మీ తాతయ్య హిమాలయాల నుండి ఇప్పుడే వచ్చాడు అని చెప్పమంటే చెప్పాను అని అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడు మేము ఒక డమ్మీ తాతయ్యని పంపిస్తాము. ఇక అప్పుడు అతనే నువ్వు నిజమైన తాతయ్యగా వాళ్ళని నువ్వు నమ్మించాలి. అలా వాళ్ళు నమ్మిన తర్వాత ఏం జరిగినా కూడా నువ్వే చూసుకోవాలి అని అయితే నాతో మాట్లాడుకుంటాడు అని చెప్తూ ఉంటాడు. ఇక లేదా ఇదంతా ఎవరికైనా చెప్పావు అంటే మాత్రం నీ ప్రాణాలు తీసేస్తాను అని చెప్పి మీనన్ అయితే 10 లక్షలు రంగాకి ఇస్తూ ఉంటాడు. ఇక అలా మొత్తం మేనన్ వేసిన స్కెచ్ ప్రకారం అక్కడ జరిగేలా ప్లాన్ అమలు చేస్తూ ఉంటాడు. ఇక రంగా అప్పుడు జరిగిందంతా కూడా ఇక అలా ఫోన్ చేయగానే ఇక జేడీకి అయితే చెప్తూ ఉంటాడు. జేడీ వాళ్ళు అక్కడ బయలుదేరినప్పుడు ఇక ఈ కమలాకర్ అక్కడికి చేరుకుంటాడు. ఆ ఫేక్ తాతయ్య కమలాకర్ని పొడవటం ఇదంతా కూడా మొత్తం జేడీకి చెప్తూ ఉంటాడు. కమలాకర్ని పొడిచింది కేదార్ కాదు, ఆ వచ్చిన ఫేక్ తాతయ్య, అంతే కదా అని జేడీ అయితే ఫైనల్ చేసుకుంటుంది. ఇక రంగా అవును మేడం అంతే అని చెప్పాక రమ్య రికార్డ్ చేసావా అని అడుగుతూ ఉంటుంది. రికార్డ్ చేశాను మేడం అనగానే దీన్ని వెంటనే మాదాపూర్లో ఉన్న పోలీస్ స్టేషన్కి పంపించండి అని అయితే జేడీ చెప్తూ ఉంటుంది. కేదార్ ఎలాంటి తప్పు చేయలేదు అని మనం నిరూపించుకోవడానికి ఇదే ముఖ్యమైన ఎవిడెన్స్ అని చెప్తూ ఉంటుంది.
కేదార్ మీద ఉన్న అరెస్ట్ వారెంట్ కూడా రిమూవ్ అవుతుంది అని కూడా చెప్తూ ఉంటుంది. ఇక ఒక పక్క కమలాకర్, నిషిక, యువరాజ్, వైజయంతి నలుగురు కూడా కేదార్ని ఎలా చంపాలా అని ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇక కమలాకర్ అయితే వాడిని చంపడం అంత ఈజీ కాదు అని అనటంతో అప్పుడు వైజయంతి ఎందుకు చంపడం అంత ఈజీ కాదు, వాళ్ళు ఆఫ్టర్ ఆల్ స్కూల్ టీచర్సే కదా అని అంటూ ఉంటుంది. అప్పుడు కమలాకర్ అయితే ఇలా అంటూ ఉంటాడు, మనం ఎన్నోసార్లు ఎన్నో ప్లాన్లు వేసాం వాళ్ళ మీద, కానీ అవన్నీ కూడా వాళ్ళు తప్పించుకుంటూనే ఉన్నారు, వాళ్ళు మామూలు మనుషులైతే కాదు అనిపిస్తుంది అని కమలాకర్ చెప్తూ ఉంటాడు. వీళ్ళకి జేడీ కేడీల సపోర్ట్ ఉందేమో అనిపిస్తుంది, అందుకని వాళ్ళు బిజీగా ఉన్నప్పుడే మనం వీళ్ళ మీద అటాక్ చేయాలి అని అయితే చెప్తూ ఉంటాడు కమలాకర్. ఇక యువరాజ్ అయితే వాళ్ళ ప్లాన్ ఫెయిల్ అయినందుకు చాలా ఇరిటేట్ ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక జేడీ పక్కన లేనప్పుడే కేడీ మీద మనం అటాక్ చేయాలి, జేడీ ఉంటే మనకి మనం వేసే ప్లాన్లు కుదరవు అని చెప్పి వీళ్ళ నలుగురు కూడా స్కెచ్ వేసుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన కౌశికి అయితే వీళ్ళ ప్లాన్ మొత్తం వినేస్తుంది. అంటే బాబాయ్కి నిజం తెలిసిన కేదార్ తనని పొడవకపోయినా కూడా కేదారు జైల్లో ఉండాలని చెప్పి ఇదంతా వీళ్ళు ప్లాన్ చేశారా అని అయితే కౌశికి తెలుసుకుంటూ ఉంటుంది. కేదార్ని ఇరికించడానికి వీళ్ళు ఇంతకాలము ఇన్ని అబద్ధాలు ఆడారా అని అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక చివరికి కేదార్ని చంపడానికి కూడా వీళ్ళు వెనకాడటం లేదు, బాబాయ్ ఎంత నీచుడా అని అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక కౌశికి అయితే ఎలాగైనా కేదార్ని కాపాడుకోవాలి అని చెప్పి జగదాత్రి కేదార్లకి ఫోన్ చేస్తుంది. ఇక జేడీకేడీ వాళ్ళు జగదాత్రి కేదార్లుగా మారి వస్తూ ఉంటారు ఇంటికి. ఇదేంటి అక్క కాల్ చేస్తుంది అని హలో అక్క అంటాడు కేదార్. ఇక అప్పుడు కౌశికి, కేదార్ మీరు ఎక్కడున్నారు ఇప్పుడు? మేము దగ్గరలోనే ఉన్నాం అక్క, వస్తాము, ఇప్పుడే వస్తాము ఇంటికి. మేము అంతేకాదక్క, నీకు ఒక గుడ్ న్యూస్ కూడా, జేడీకేడీ వాళ్ళు హత్యా ప్రయత్నంలో ఎవిడెన్సు సంపాదించారు అని అయితే చెప్తూ ఉంటాడు. ఆ ఎవిడెన్స్ కనుక పోలీసులు చూస్తే నేను బాబాయ్ని హత్య చేయలేదు అని క్లియర్గా తెలుస్తుందక్క. ఇక అప్పుడు కౌశికి అది సరే కానీ నువ్వైతే ఇంటికి జాగ్రత్తగా రా అని చెప్తూ ఉంటుంది. నువ్వు ఒకసారి జేడీకేడీల హెల్ప్ తీసుకో, పోలీసులకు కూడా కాల్ చేయి అని చెప్తూ ఉంటుంది. ఇక అలా చెప్పి కాల్ కట్ చేస్తుంది కౌశికి. అప్పుడు జేడీ అయితే ఇలా అడుగుతూ ఉంటుంది, ఏంది వదిన గొంతులా ఉంది, ఏం చెప్తుంది అని అయితే అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు జేడీ కొంత అర్థమవుతుంది, ఎందుకు వదిన అంత భయపడుతున్నారు అని అడుగుతూ ఉంటుంది. అసలు ఇంట్లో ఏం జరుగుంటుంది, ఎందుకు భయపడుతున్నారు వదిన అని అయితే ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు. ఇక సరేలే ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం కదా తెలుస్తుందిలే అని ఇద్దరు బయలుదేరి ఇంటికి వస్తూ ఉంటే ఇక అంతలో సడన్గా రౌడీలు అయితే జగదాత్రి కేదార్ కార్ని అడ్డగిస్తారు. ఇక ఇద్దరు కూడా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇక యువరాజ్, కమలాకర్ పంపించిన రౌడీలను అయితే ఇద్దరు కలిసి చెతక్కొట్టేస్తారు. ఇక వాళ్ళని చెతక్కొట్టేసి జగదాత్రి కేదార్లు అయితే ఇంటికి చేరుకుంటారు. అప్పుడు కౌశికి, కేదార్ వచ్చేసావా ఇంటికి అనగానే వచ్చేసాను అక్క, నాకేం జరగలేదు అని అయితే కేదార్ చెప్తూ ఉంటాడు. ఇక కేదార్ అయితే కౌశికి నాపై ఇలా అటాక్ జరిగింది అని జరిగింది చెప్తూ ఉంటే ఇక వైజయంతి, యువరాజు, నిష్క వాళ్ళైతే కిందకు వస్తారు. ఇక సుధాకర్ కూడా అక్కడికి చేరుకొని ఏంటి నీపై అటాక్ జరిగిందా అని అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు వైజయంతి, కేసు నుండి తప్పించుకోవడానికి మీ మీద మీరే అటాక్ చేసుకుంటున్నారా అని అయితే వైజయంతి అంటూ ఉంటుంది. ఇక అలా మీరే అటాక్ చేసుకొని వేరే వాళ్ళ పేరు చెప్తున్నారు అనగానే కౌశికి అయితే పిన్ని ప్లీజ్ అంటుంది. మీ ప్లాన్ అంతా కూడా నేను విన్నాను, నాకు అర్థమైపోయింది, మీరే వాళ్ళ మీద అటాక్ చేయించారని కూడా నాకు తెలుసు అని కౌశికి అంటూ ఉంటుంది. ఇక ఆ కౌశికి మాటలు విని కూడా వైజయంతి, యువరాజు, నిషిక షాక్లో ఉండిపోతారు. వద్దు పిన్ని, మీరేం చెప్పడానికి నాకు ట్రై చేయొద్దు, మీ ప్లాన్ అంతా కూడా నా చెవులతో నేను విన్నాను. ఎందుకు మీకు కేదార్ అంటే అంత ద్వేషం? ఎందుకు కేదార్ని ఇంటి వారసుడు కాకుండా చేయాలని ఎన్నెన్నో ప్లాన్లు వేస్తున్నారు అని అయితే అడుగుతూ ఉంటుంది. కేదార్ ఇంటి వారసుడేనని చెప్పి మనకు తెలుసు, బయట ప్రపంచానికి తెలియపోయినా కేదార్ వాళ్ళు ఈ ఇంటి వారసులు అని చెప్పి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి బయట పెట్టాలి అనుకుంటే పెట్టి అలా మన పరువు తీయొచ్చు, కానీ వాళ్ళు అలా ఎందుకు చేయట్లేదు, మన ఇంటి పరువు కోసమే కదా, కానీ మీరెందుకు మరి ఇలాంటి ప్లాన్లు చేస్తున్నారు అని అయితే అడుగుతూ ఉంటుంది కౌశికి. అలాంటి వాళ్ళని కూడా మీరు ఇంకా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు అంటే అసలు మీ గురించి ఏమనుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు అని అయితే అంటూ ఉంటుంది. వాళ్ళ దగ్గర సాక్ష్యాలు లేవనే కదా మీ ఆటలన్నీ సాగుతున్నాయి, మీకు మనుషుల ప్రాణాలంటే లెక్కలేదా, మనుషుల ప్రాణాలు తీయాలని మీకు అంత ఇదిగా ఉందా అని అయితే కౌశికి అంటూ ఉంటుంది. అసలు మీకు ఆ రౌడీ మేనన్కి పెద్ద తేడా ఏముంది? ఇక అప్పుడు కౌశికి అయితే యువరాజుని ఇలా అంటూ ఉంటుంది, నువ్వు నేను మనం ఒకే ఇంట్లో ఉంటున్న, చిన్నప్పటి నుంచి నేను నిన్ను పెంచాను, అయినా నీకేమాత్రం మంచి బుద్ధులు రాలేదు, ఆ మేనన్ గాడి బుద్ధులే పుణికిపుచ్చుకొని కేదార్ని చంపడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు మీరు అని అయితే అంటూ ఉంటుంది. ఇక వాళ్ళకి ఇచ్చిన టైం కూడా అయిపోవచ్చింది. ఇక ఇంటి వారసుడిగా మీరు ఒప్పుకుంటారో లేదో మరి మీకే వదిలేస్తున్నాను, కేదార్ అయితే ఈ హత్య చేయలేదని కూడా నిరూపితమైపోయింది, ఇక మీ ఇష్టం బాబాయ్ అని చెప్పి సుధాకర్కి అయితే చెప్తూ ఉంటుంది కౌశికి. సుహాసినిని నేను ఎంతగానో ప్రేమించాను, అలాంటిది సుహాసినికి నాకు పుట్టిన పిల్లలు మాత్రం నాకు ఇన్నాళ్ళు దూరంగా ఉన్నారు అని అయితే సుధాకర్ మనసులో బాధపడుతూ ఉంటాడు. ఇక అప్పుడు కేదార్ కౌశికితో ఇలా అంటూ ఉంటాడు, అక్క
నాన్న నన్ను అందరి ముందు కొడుకుగా ఒప్పుకోపోయినా పర్వాలేదు, నన్ను ఆయన కొడుకుగా ఒప్పుకున్నాడు, నాకు అది వింటుంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉందక్క అని అయితే సంతోషపడుతూ ఉంటాడు. ఇక జగదాత్రి కేదార్ ఇద్దరు రూమ్లోకి వెళ్ళిపోగానే యువరాజ్ వచ్చి వీళ్ళని ఎంత వారసులు కాదు అని మనం నిరూపించాలి అనుకున్నా నిరూపించలేకపోయాం, వీళ్ళని బయటికి పంపించాలి అంటే మనం మళ్ళీ ఒక కొత్త ప్లాన్ అయితే వెతుక్కోవాలి, ఏ ప్లాన్ వేసినా కూడా సక్సెస్ అవ్వట్లేదు అని ఇక నిషిక, యువరాజ్, వైజయంతి కూడా ఇరిటేట్ ఫీల్ అవుతూ ఉంటారు. ఇక కేదార్ అయితే కూర్చొని ఆలోచిస్తూ ఉంటే ఇక అప్పుడు జగదాత్రి దగ్గరకు వచ్చి ఏంటి వజ్రపాటి కేదార్ గారు ఆలోచిస్తున్నారు అని అనగానే ఇక అప్పుడు కేదార్ నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా, నీతో ఈ ఆనందం షేర్ చేసుకుందామని చూస్తున్నాను అని అయితే కేదార్ చెప్తూ ఉంటాడు. ఇప్పుడు నువ్వు ఎలాగో హంతకుడు కాదు అని ప్రూవ్ అయిపోయింది, ఇప్పుడు ఇంకా నువ్వు ఈ ఇంటికి వారసుడు నువ్వేనని చెప్పి కూడా ఇంకా మనం సాక్ష్యాలు తేవాలేమో అని ఇద్దరు అనుకుంటూ ఉంటారు. అసలు మీ తాతయ్య అనేవాడు ఉన్నాడా లేదా అని ఏం అర్థం కావట్లేదు అనగానే కేదార్ కూడా నాకు అదే ఏం అర్థం కావట్లేదు అని అయితే చెప్తూ ఉంటాడు. ఒకవేళ బ్రతికి ఉంటే ఆ దేవుడు నాకు ఆ ఒక్క ఆధారమైన మిగిల్చి ఉన్నట్టే. ఇక వీళ్ళు మాట్లాడుకునేదంతా కూడా దూరం నుంచి చూస్తున్న కౌశికి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంత మంచి వాళ్ళని ఇన్నాళ్ళు నేను కూడా బాధ పెట్టాను పిన్ని వాళ్ళతో కలిసి అని అయితే అనుకుంటూ ఉంటుంది. వీళ్ళని ఎలాగైనా ఇంట్లో నుంచి పంపించేయాలని యువరాజ్, పిన్ని వాళ్ళు ఎప్పుడూ అనుకుంటూ ఉంటారు. కౌశికి అలా మనసులో అనుకొని జగదాత్రి కేదార్ను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇది ఎపిసోడ్ జరిగింది. రేపటి ఎపిసోడ్ కోసం మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.